సెలవు రోజు కావడంతో ఖైరతాబాద్ భారీ గణపయ్య వద్ద భక్తులు పోటెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పంచముఖ లక్ష్మీ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనము ఖైరతాబాద్లోని బడా గణపతి దగ్గర ఉన్నాము. చూడవచ్చు, నగరంలోని నలుమూలల నుంచే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఇలా అన్ని ప్రాంతాల నుంచే కాదు, పొరుగునున్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న శనివారం, ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో స్కూళ్లకు, అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాలకు కూడా సెలవులు ఉండడంతో భక్తులు భారీ ఎత్తున బడా గణపతిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మనం చూడవచ్చు. అయితే మనం ఇటు మెట్రో నుంచి వచ్చే భక్తుల కోసం కావచ్చు, అటువైపు ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నుంచి కావచ్చు ప్రవేశాన్ని పెట్టారు. అటు నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఐమాక్స్ వైపు మాత్రం ఎగ్జిట్ బయటకు వెళ్ళేటువంటి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అయితే నలువైపుల నుంచి కూడా, ఖైరతాబాద్ చుట్టూ ఉన్నటువంటి నలువైపుల నుంచి కూడా భక్తులు వచ్చే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులు ఇప్పటి వరకు అయితే ఐదవ రోజు వరకు మాత్రం సుమారు 5.5 లక్షల వరకు భక్తులు బడా గణపతిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈరోజు 5వ రోజును పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది చిన్నారులు చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఆకట్టుకునేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి వంటి కథక్ వంటి నాట్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తుల కోసం. ఇక భక్తులు అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనము చూస్తున్నాము. భారీ ఎత్తున కొలువైనటువంటి బడా గణపతిని చూసేందుకు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ఇక ఐమాక్స్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటువైపున కూడా మరొక వైపు కూడా పార్కింగ్ స్థలాన్ని, మింట్ కాంపౌండ్ వైపు కూడా పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక విద్యుత్, అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని, ముఖ్యంగా అయితే ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. మంచినీటి, భక్తుల సౌకర్యార్థం మంచినీటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా బారికేడ్ల నుంచి వచ్చే విధంగా నలువైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులంతా కూడా బారికేడ్ల నుంచే వచ్చే విధంగా సుమారు 9 మెటల్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు దర్శనాన్ని కల్పించే విధంగా సుమారు 500 మంది పోలీసులను 3 షిఫ్టుల్లో కూడా ఏర్పాటు చేశారు. మరొక పక్క షీ టీంలను కూడా రంగంలోకి దించారు. సుమారు 50 సీసీ కెమెరాలను కూడా ఖైరతాబాద్ గణనాథుడి పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈరోజు అయితే చాలామంది పిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలామంది స్థానికులంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక బడా గణపతిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి వాళ్ళను మాట్లాడదామా. ఎక్కడి నుంచి వచ్చారు? గుడిమల్కాపురం. బాగానే ఉండేయండి. మేదిపట్నం నుంచి వచ్చినాం మేము. ప్రతి ఇయర్ వస్తామండి. బాగుంటుంది అరేంజ్మెంట్. మీరు చెప్పమ్మా. బోడుప్పల్. నగర నలుమూలల నుంచి కూడా భక్తులంతా కూడా తరలి వచ్చారంటున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు ఆదివారం కావడంతో, సెలవు దినం కావడం వల్ల చాలామంది సకుటుంబ సపరివార సమేతంగా కూడా తరలి వచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీ ఎత్తున పోలీసులను కూడా మోహరించారు. మెటల్ డిటెక్టర్ల నుంచే పోలీసులను అనుమతిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే సుమారు 5.5 లక్షల మంది భక్తులు బడా గణపతిని దర్శించుకున్నట్టు కమిటీ నిర్వాహకులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మరి 2-3 రోజుల్లో అయితే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఖైరతాబాద్ గణనాథుని అయితే హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తామని కూడా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు అయితే స్పష్టం చేశారు. ఈ మేరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే మొదటి రోజు గవర్నర్ తమిళిసై పూజలు చేసి తొలి పూజను చేశారు. ఆ తర్వాత నుంచి
ఇక్కడికి వివిఐపీలు కావచ్చు, చాలామంది మంత్రులు కావచ్చు, చాలామంది వచ్చి దర్శించుకుంటున్నారు. అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఎటువంటి లోటు లేకుండా, ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. ఓ పొద్దు దిగపయ్య మాయ్య మాకు నీ అండదండ చాలు గణపయ్య అయ్యా ఈ బంటుల మేమయ్యా మాయ్య నిన్ను భక్తితో మొక్కేము గణపయ్య అయ్యా జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. ఈ శంభూతనయుడా సిద్ధి గణప మా కోరికలు సిద్ధింప చేయవయ్యా అయ్యా పార్వతీ పుత్రుడా పూజనీయ అయ్యా పాల వెళ్ళి పువ్వులన్నీ నీకయ్యా జై గణేష్ జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ.